తెలిసిందా? ఏంటిదంటే ఒక అమ్మాయి గురించి ఇద్దరు కొట్లాడుకురు పాపం. ఇద్దరు ఫ్రెండ్స్ అంట. అరే తప్పు జరిగింది కదా, ఎందుకంటే అట్లానే అమ్మాయిల గురించి కొట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా. అయితే ఏమైంది, ఒక అమ్మాయి గురించి ఇద్దరు లవ్ చేసారంటే తెలియకుండా వీళ్ళ నుంచి అది ఆడుతుందంటే అది నుంచి ఇది ఆడుతుందట. అంటే ఒక అమ్మాయి ఇద్దరితో చాటింగ్ చేస్తుంది, వీళ్ళిద్దరు దోస్తులే. మళ్ళీ లాస్ట్కి ఏమైంది, వీని తెలియదు ఏంటంటే అమ్మాయి ఒకతే, ఇద్దరు అబ్బాయిలు. అంటే ఒక ఫోన్ ఇద్దరు సిమ్ములు, డబల్ యాక్షన్. నీకు కూడా పిల్ల ఉందోరా? అవునన్నా, నాకు కూడా అరే నా పిల్ల పేరు సోనియాడా. నీ పిల్ల ఎక్కడ ఉంటాయి? పక్క గల్లీలా. నా పిల్ల కూడా పక్క గల్లీలో ఉంటాయి రా. చూస్తాను పిల్ల ఫోన్ నెంబర్ చూడరా. రే ఇదేరా సేమ్ నా. ఇది నా పిల్ల. నా పిల్ల నా పిల్ల నాతోటి అని చెప్తుండే. నీ పుట్టగాడు కాదు అసలు అడుగు చెప్పరా. నువ్వు నా పిల్ల కదా, అంకేం చెప్తున్నాను మరి. నువ్వు గల్లీ బయటగా నువ్వు వస్తున్నా ఆగు. నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేసినావు? ఏంద్రా ఆమె వస్తుంది మాట్లాడదాం. నువ్వు మాట్లాడదాం రా. నువ్వు నా పిల్ల ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ఉంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై ఇప్పుడు అలా చూడా అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత్. అరే అన్న నా పిల్ల ఉన్నా, నా పిల్ల నీతోటి చాటింగ్ చేస్తా అన్న. నేను చెప్పిన ఆడి నీతో ఎందుకు చాటింగ్ చేస్తే నాకు చెప్తున్నా ఆడి నా పిల్ల అని. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. ఫస్ట్ ఈయనకి పటాయించా అన్న, ఈయన పటాయించా అంట. అన్నా నీకు ఐఫోన్ ఇచ్చినా మళ్ళీ ఎందుకు నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచి. అరే నాతోటి ఇప్పుడు ఇద్దరు ఒక అమ్మాయి ఒకటే చాటింగ్ చేసి మీరిద్దరు కలిసి పోయి ఆమెను కొట్టారు, సరేనా?